చెక్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. I don't know if you are happy, but I am very happy to be here this morning. ఈ ఉదయకాల సమయంలో ఇందులో జవాబు పెట్టండి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. Hallelujah. When you tell your children there is a guest coming to your house, the children will be very happy. ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని మన స్నేహితులకు చెప్తే, మన పిల్లలకు చెప్తే వారు చాలా సంతోషంగా ఉంటారు. But if you tell them that the guest is a known person to them, 1 minute they know bro. personally. రే, ఇది ఇందులో రావాలి, రావట్లేదు. Praise the Lord. Yeah. ఓకే, తగ్గించు. యా, The children will be very happy. So I saw that yesterday Rani and Eva, they both were awake until I come, and as soon as they saw me they were very happy, and I am very happy to see them. నేను చూసినప్పుడు రాణి ఈవ ఇద్దరు కూడా మేము వచ్చినంత వరకు వెయిట్ చేసి నేను వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సరదా పడిపోయారు, చాలా ఆనందపడిపోయారు. Hallelujah. In the same way, God wants us to be very expectant of His coming. అదే రీతిగా దేవుడు తను రాబోయే ఆ రాకడ గురించి మనం చాలా అత్యుత్యాసంతో ఉండాలని చెప్తున్నాడు. Jesus says, I am coming quickly. యేసు చెప్తున్నాడు, త్వరగా నేను రాబోతున్నాను అంటున్నాడు. So what should be our response to God's second coming? అయితే దేవుడు ఈ రాకడలో రాబోతున్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఏంటి, మనం ఎలా స్పందించాలి? We should say, come Lord Jesus, we are waiting for you. రావాలి రాయన, రా ప్రభువా, మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాం అనాలి. Maranatha. మారనాథా, Come Lord Jesus. యేసయ్యా రండి. That should be the response of the church. సంఘం యొక్క ప్రతిస్పందన అలా ఉండాలి. How many of you really believe we are living in last days? ఎంతమంది మనం అంత్య దినాల్లో ఉంటున్నామని అనుకుంటున్నారు, అంత్య దినాల్లో ఉన్నామని అనుకుంటున్నారు? We are really living in the last days. మనం నిజంగానే అంత్య దినాల్లో నివసిస్తున్నాం. The days are counted. మన దినములు లెక్కింపబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. So, two important things that we have to do in this last days. ఈ ఆఖరి రోజుల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేయాల్సి ఉంటుంది. Number 1, protect ourselves. ఒకటి, మనల్ని మనము భద్రపరుచుకోవాలి. First, that is the most important thing. అది చాలా ప్రాముఖ్యమైనది. Before helping others, ఇతరులకు సహాయపడే ముందు, ఇతరులకు సహాయం చేసే ముందు we are safe. మనము క్షేమముగా ఉన్నామో లేదో చూసుకోవాలి. That is the announcement that is given on every single flight. ప్రతి ఒక్క ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కూడా ఏం చెప్తాడంటే, మీరు ఎప్పుడైనా గమనిస్తే, ముందు మిమ్మల్ని మీరు రక్షించుకొని తర్వాత ప్రక్క వారిని రక్షించండి అని అంటాడు. Doesn't matter how many times you fly on the flight, every single flight they have this announcement. మీరు ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా, ఎన్నిసార్లు ఫ్లైట్లో వెళ్తున్నా కూడా ప్రతిసారి చెప్పే అనౌన్స్మెంట్ ఏదైనా ఉందంటే అదే, ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ముందు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి, లేకపోతే ముందు మీరు లైఫ్ కోట్ వేసుకోండి, తర్వాత పక్క వారికి హెల్ప్ చేయండి అని. And they say to that extent, even if it is your own child, even if it is an infant, first protect yourself, then only you can protect your. అది ఆఖరికి మీ సొంత పిల్లలైనా కూడా మిమ్మల్ని మీరు రక్షించుకొని తర్వాత వారిని రక్షించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. So we are living in these last days. ఈ అంత్య దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. So we should not look at last days in our own eye. మనము మన ఈ లోకపరమైన ఈ కళ్ళతో మనం చూడకూడదు ఈ అంత్య దినాలని. For example, ఉదాహరణకి, one lady in Chennai, she went to her pastor and said, Pastor, this is last days. ఒక స్త్రీ వారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, పాస్టర్ గారు, ఇది అంత్య దినాల్లో ఉన్నామండి మనం అని. The pastor thought, oh wow, she's a great prayer warrior, now she got revelation something, so she will say something about that. అయితే పాస్టర్ గారు అనుకున్నారట, మేబీ ఏదో గొప్ప విషయం చెప్తాదేమో, దేవుడు ఏదో ఒకటి బయలుపరిచినట్టున్నాడు, ఆ విషయాన్ని చెప్తారని అనుకున్నారు. Do you know what she said? ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? He said, what happened? Why are you saying it's the last days? ఎందుకు నువ్వు ఇవి అంత్య దినాలని చెప్తున్నావు అని అడిగితే, She said, Pastor, I'm searching for the 20 rupees to recharge my Airtel phone, but I could not find the 20 rupees. This is really last days, lot of trouble. 20 రూపాయలు నాకు పోయాయి, అవి వెతుక్కుంటున్నాను రీఛార్జ్ చేయడానికి, ఆ 20 రూపాయలు నాకు దొరకట్లేదు, కనుక ఇవి అంత్య దినాల్లో నాకు కనిపిస్తున్నాయి అని. That is not how you look at last days. అంత్య దినాలని అలాగ నువ్వు చూడకూడదు. That is our own problem.
అది తన యొక్క సొంత సమస్య. Maybe night and day she was talking to her sister or mother and finish all the money. That's not the last days. That's your own problem. మేబీ రాత్రి పగళ్ళు నువ్వు నీ డబ్బులన్నీ అవగొట్టేసి ఇంకేమీ జరగదని అనుకొని ఇవి అంత్య దినాలను అనుకుంటున్నావేమో. If your husband scold you or if your wife is fighting with you, you cannot say that is last days because that has been there for thousands of years. నీ భర్త నేను తిట్టాడనో లేకపోతే నీ భార్య నేను కొట్టిందనో నువ్వు అనుకో అంత్య దినాలు అనుకుంటే అది పొరపాటే. How should we look at last days? మనం ఈ అంత్య దినాలను ఎలా చూడాలి? Through the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వీటిని What గమనించాలి. is the word of God telling about last days? ఈ అంత్య దినాలు దేవుని వాక్యం గురించి ఏం చెప్తున్నాయి? How will be the last days? ఈ అంత్య దినాలు ఎలా ఉండబోతున్నాయి? What will happen? ఏం జరగబోతుంది? How we can behave? మనము వాటిని ఎలా మనం ఎదుర్కోగలం? What God is going to do? దేవుడు ఏం చేయబోతున్నాడు? How can we escape all the problems of the last days? ఈ ఆఖరి దినాల్లో మనం ఈ భయంకరమైన పరిస్థితిని ఎలా తప్పించుకోగలం? Dear brothers and sisters, we cannot think by our own mind and find an answer, but we have to go to the Bible. ప్రియమైన సంగమా, మన యొక్క సొంత ఆలోచన బట్టో జ్ఞానం బట్టి మనం దీన్ని కనుక్కోలేం, కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే దీన్ని మనం కనుగొనగలం. Hallelujah. హల్లెలూయా. Whatever prophecy needs to be told, every prophecy is recorded in the Bible. ఏ వచనం అయితే, ఏ యొక్క ప్రవచనానైతే నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, ప్రతి ఒక్క ప్రవచనము దానికి సంబంధించిన ప్రతిది కూడా బైబిల్లో ముద్రింపబడింది. More than 500 years before Jesus was born, it was very clearly prophesied by Isaiah that Jesus will be born. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా అది రాయబడి ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తాడని. So many prophecies about Jesus Christ. చాలా రకములైన ప్రవచనాలు ప్రభు అయిన యేసు కొరకు రాయబడి ఉన్నాయి. About his first coming. ఆయన యొక్క మొదటి రాకడ కొరకు, మొదటి ఎప్పుడు జన్మించాడన్న దాని కొరకు Every single prophecy was fulfilled. ప్రతి ఒక్క ప్రవచనము కూడా But నెరవేరబడింది. there are still so many prophecies about the second coming of Jesus Christ. అయితే రెండో రాకడకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా బైబిల్లో ముద్రింపబడ్డాయి. That will also be fulfilled. అవి కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. If it is God's willing, you and I may be the ones who are going to see the coming of the Lord in our days. దేవుని చిత్తమైతే నీవు నేను బ్రతుకున్న కాలంలోనే దేవుని యొక్క రాకడ మనం చూడబోతున్నామేమో. Hallelujah. హల్లెలూయా. So the Lord wants us to be aware of all the things that will happen. ప్రభు అయిన యేసు మనం ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. Okay, right now I saw a video in Tamil Nadu. నేను ఇప్పుడే తమిళనాడులో జరిగిన ఒక వీడియోని చూశాను. One wonderful pastor put that video. ఒక పాస్టర్ గారు ఆ వీడియోని పెట్టారు. He said, in many pastors fellowship they are giving free Bible. మరి చాలా పాస్టర్స్ ఫెలోషిప్లో బైబిల్ని ఫ్రీగా ఇస్తున్నారు అని. What is written here? పరిశుద్ధ గ్రంథము. Okay. పరిశుద్ధ గ్రంథము in Telugu, in Tamil పరిశుద్ధ వేదాగము. Okay. పరిశుద్ధ వేదాహనం తమిళ్, తెలుగులో పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఫ్రీగా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఇస్తున్నారంట. Hundreds of Bibles. వందలాది బైబిళ్ళు Free. ఫ్రీగా All pastors took. పాస్టర్ గారు అందరూ తీసుకున్నారు. Now this pastor is telling in the video. ఈ పాస్టర్ గారు చెప్తున్నారు వీడియోలో, Inside that Bible, ఆ బైబిల్లో they changed many important words. చాలా విధములైన వచనాలను వారు మార్చేశారు. And this is done by the another denomination people who do not believe in Jesus, but they are called themselves as Christians. ప్రభువైన యేసు నిజరక్షకుడని అంగీకరించని వివిధ రకములైన సంఘాలు కొన్ని ఉన్నాయి. అటువంటి సంఘాలలో ఉన్నవారు ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన వచనాలన్నింటినీ కూడా డిలీట్ చేసి వాటిని తుడిచేసి వారికి అనుకూలంగా ఉన్న బైబిల్ని వారు ముద్రించి పంచుతున్నారంట. Everything looking like the same. ప్రతిదీ చూడడానికైతే ఒకేలా ఉంది. The address in this Bible is 206 Mahatma Gandhi Road, Bangalore. దాని మీద చూసినప్పుడు 206 మహాత్మా గాంధీ రాశారు, బెంగళూరు అని రాయబడి ఉంది. From my childhood I am seeing that. అది నా చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను. And the other Bible, it's also Bangalore but little different address. ఇంకో బైబిల్ చూసినప్పుడు అడ్రస్ వేరేగా ఉంది, కానీ అది కూడా బెంగళూరు అనే రాయబడి ఉంది. But who has the time to go and check each and every word from the Bible whether it is true or not? అయితే ఎవరికి ప్రతి వచనము ఏది కరెక్టో ఏది కాదో, ఏది తీయబడిందో ఏది తీయలేదన్న దానిని పరిశీలించే సమయం ఎవరికి ఉంది? How many of you are understanding what I am talking about? నేను మాట్లాడుతుంది ఎంతమందికి అర్థమవుతుంది? We are really living in last days. మనము నిజంగానే దేవుని యొక్క అంత్య దినాల్లో మనం ఉన్నాం. We had a wonderful family joining our church 3 years ago. ఒక 3 సంవత్సరాల క్రితం ఒక మంచి అద్భుతమైన కుటుంబం మా సంఘంలో చేర్చబడింది. I don't know what is their background. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలీదు. One day, ఒకరోజు the last son from that family came to me. వారి యొక్క చివరి కుమారుడు మా దగ్గరకు వచ్చాడు, సంఘానికి Very వచ్చాడు. slowly he asked me, చాలా మెల్లిగా నా దగ్గరకు వచ్చి ఒకటి అడిగాడు. Pastor, is it okay to read the New Testament in our church?
పాస్టర్ గారు క్రొత్త నిబంధన ఇక్కడ ఈ చర్చిలో చదవచ్చా అని అడిగాడు. And he said, sometimes I see you pray in the name of Jesus. Is that okay to use the name of Jesus? కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసినప్పుడు యేసు నామమున అని అంటారు, అలాగే యేసు నామమున ప్రార్థన చేయడం కరెక్టేనా అని అడిగాడు. చేయొచ్చా అని అడిగాడు. What's wrong with that? అరే అందులో తప్పే ఉందని అడిగాను నేను. He said, Pastor, we used to read New Testament. We used to read all the Gospels and Revelations and pray in the name of Jesus in the former church. But suddenly, after some time, they told us to tear the New Testament, throw away. And we stopped reading the New Testament and praying in Jesus' name. మేము ముందుగా ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం, ఆ సంఘానికి వెళ్ళినప్పుడు మేము క్రొత్త నిబంధన చదివేవాళ్ళం, ప్రకటన గ్రంథం గురించి చదివేవాళ్ళం, అన్నీ చదివేవాళ్ళం. కానీ తర్వాత మేము వెళ్ళిన ఇంకో చర్చికి వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే క్రొత్త నిబంధన అంతటిని కూడా చింపివేయాలి, అది చదవకూడదని అన్నారు. I was shocked. నేను షాక్ అయ్యాను. How can you have a church without the New Testament? అరే నూతన నిబంధన లేకుండా సంఘం ఎలా ఉంటుంది? If you cannot use the name of Jesus, what kind of church is that? అరే దేవుని నామం ఉచ్చరించకపోతే ఆ సంఘం ఎటువంటి సంఘం అది? I was shocked. నేను షాక్ అయ్యాను. I didn't know that this family has come from a background like this. అటువంటి డినామినేషన్ కలిగిన మందిరం నుంచి వీరు వచ్చారని నాకు తెలియదు. It used to be a nice church. ఒకప్పుడు అది మంచి సంఘమే. Something happened. ఏదో జరిగింది. Suddenly they all changed. అన్నీ కూడా అక్కడ మారిపోయాయి. The believers don't know what happened. విశ్వాసులకు తెలియదు ఏం జరిగిందో. The pastors did not give enough explanation. మరి దైవజనులు కూడా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏది కూడా ఇవ్వలేదు. They stopped speaking in tongues. వారు భాషల్లో మాట్లాడడం మానేశారు. They stopped practicing the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క వరాల కొరకు వారు ప్రాక్టీస్ చేయడం మానేశారు. It may be shocking for me and sometimes shocking for you also. అది మనకి కొంచెం షాక్గా అనిపించవచ్చు. But according to the Bible, కానీ దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే we should not be shocked. మనము ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. Why? ఎందుకంటే everything is written in the Bible what will happen in the last days. మరి అంత్య దినాల్లో ఏమేం జరుగుతాయో ప్రతిదీ కూడా బైబిల్లో రాయబడి ఉంది. So if you know how to read and write, నీకు చదవడము రాయడం వస్తే I want you to write it down. నువ్వు అది రాసుకోగలిగితే మంచిది. All the Bible verses I am telling you, please write it down. ప్రతి వచనాన్ని కూడా నువ్వు రాసుకోవాలి. Number 2, రెండోది, if we depend more on the phone and the computer for the Bible reading, అయితే మనం ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ లేదంటే ట్యాబ్ కానీ మనం బైబిల్ రీడింగ్ చదివితే you have to be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Why? ఎందుకంటే It is very easy to remove a scripture or change a scripture by just doing a software update. మనకి తెలియకుండానే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి మీరు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే ఏమవుతుందంటే ఏ వచనాలు అయితే ఉండకూడదు అనుకున్నారో ఆ వచనాలను అందులోంచి వారు తొలగించేయచ్చు. The best thing is hold on to your Bible. అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే మీ దగ్గర బైబిల్ ఉండాలి, బైబిల్లోనే బైబిల్ చదవాలి. Sometimes even if you get a free Bible, please make sure it is the right Bible. కొన్నిసార్లు మీకు ఉచితంగా బైబిల్ కొన్నిసార్లు దొరకవచ్చు, ఫ్రీగా బైబిల్ దొరికిందని తీసుకుంటున్నారేమో, అది నిజంగా సరైన బైబిలో కాదో కూడా మీరు పరిశీలన చేయండి. If you have to pay 100 rupees or 300 rupees or even 2000 rupees for the real Bible, pay and get that and keep it safe and use it as much as possible. మీరేదో 200 రూపాయలు 300 రూపాయలు 2000 రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తే బైబిల్ కొరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి మంచి బైబిల్, నిజమైన బైబిల్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. Hallelujah. హల్లెలూయా. If you go to get your pressure tablet, ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి మీరు టాబ్లెట్ తెచ్చుకోవాలనుకుంటే will you buy the good quality or bad quality? మంచిది కొనుక్కుంటారా చెత్తది కొనుక్కుంటారా? Why? ఎందుకు? It is your life. ఎందుకంటే అది మన జీవితానికి సంబంధించింది. In the same way, అదే రీతిగా please don't go for the free one and get the wrong one. If good one but you are getting for good price, that's fine. దయించి ఫ్రీ బైబిల్ వైపు చూడొద్దు, వాటి కొరకు ఆలోచించొద్దు. మంచి బైబిల్, అర్థమైంది నిజమైన బైబిలే కొనుక్కోవడానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. Possible, check with your pastors. అవసరమైతే మీ పాస్టర్ గారితో చెక్ చేయండి. Hallelujah. హల్లెలూయా. Turn your Bibles. Even though they put the Bible verse on the screen, I want all of you, whoever has your Bible, please turn your own Bible and look into it. ఆ వచనము స్క్రీన్ మీద వచ్చినా కూడా
దయచేసి మీ బైబిల్లో కూడా దాన్ని తిరగేసి చూడడానికి ప్రయత్నం చేయండి. That is safe for us. అది మనకి చాలా మంచిది. 2 Timothy chapter 3. 2 తిమోతి 3వ అధ్యాయం. All those who are writing, you write it down. రాసుకుంటున్న వారు, నోట్బుక్లో రాసుకుంటున్న వారు అందరూ కూడా దయచేసి దాంట్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2 తిమోతి 3వ అధ్యాయం. This tells us how the last days will be. అంత్య దినాలు ఎలా ఉంటాయన్న దాని కొరకు ఇక్కడ రాయబడి ఉంది. I'm going to read from verse 1 to 5. 1వ వచనం నుండి 5వ వచనం వరకు నేను ముందు చదువుతాను. But know this, that in the last days perilous times will come, for men will be lovers of themselves, lovers of money, boasters, proud, blasphemous, disobedient to parents, unthankful, unholy, unloving, unforgiving, slanderous, without self-control, brutal, despisers of good, traitors, headstrong, haughty, lovers of pleasure rather than the lovers of God, having a form of godliness but denying its power. From such people turn away. చదవమ్మా. 1 to 5. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాలు. 2 Timothy. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనరాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునయ్యుందురు. Yes, verse 5. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. yes Hallelujah. hallelujah. There's a big list is given here. చాలా పెద్ద లిస్ట్ ఇక్కడ రాయబడి ఉంది. How people will be in the last days. అంత్య దినాలలో ప్రజలు ఏ విధంగా ఉంటారు అన్నది. If you find something of this in your life, you have to repent and turn to be a good person. ఇప్పుడు చదివిన దాంట్లో ఏదైనా లక్షణం, ఏదైనా క్వాలిటీ మనం మన జీవితాల్లో కలిగి ఉంటే దాన్ని తొలగించుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం మరొకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. If not, లేకపోతే fine, మంచిదే. but what you have to do with such kind of people? అటువంటి వారితో నువ్వు ఏ విధంగా ఉండాలి? Okay. The Bible says the last days will be perilous days, very dangerous days. అపాయకరమైన దినములు అని అంటున్నాడు. అంత్య దినాలు It's dangerous days. చాలా భయంకరమైన దినాలు ఇవి. I'm not talking about the accident that happens in the roads. రోడ్ల మీద జరిగే ప్రమాదాల గురించి నేను మాట్లాడట్లేదు. I'm not talking about the catastrophe, all the weather changes, all the flood and earthquake. No. నేను భూకంపాల గురించో, వరదల గురించో, తుఫాన్ల గురించో మాట్లాడట్లేదు. I'm talking about the spiritual aspect of the last days. ఆధ్యాత్మికంగా ఆత్మీయమైన అంశాల గురించి నేను మాట్లాడుతున్నాను. అంత్య దినాలలో The Bible says it will be dangerous. బైబిల్ చెప్తుంది చాలా భయంకరమైన దినాలు. The men will love themselves more than anything else. మనుష్యులు వారిని వారే ఎక్కువగా ప్రేమిస్తారంట మిగతా వాటికన్నా. What does it mean? దాని అర్థం ఏంటి? They will do anything for their own gain. వారి స్వలాభం కోసము దేన్నైనా చేయడానికి వారు ఇష్టపడతారు. Hallelujah. హల్లెలూయా. Very highly educated doctors ఉన్నతమైన స్థితిలో ఉన్న డాక్టర్లు ఎంతో మంది in Mumbai ముంబైలో during the COVID. మరి కోవిడ్ సమయంలో They take the young boys, they said you are COVID positive, and they take them and they take the kidneys out and whatever they can take out in their body, and they put their bodies in the plastic bag and they were giving the dead bodies without the organs. And nobody should open the bag because it's a COVID death. చాలా మంది కోవిడ్ సమయంలో ముంబైలో జరిగిన ఒక పెద్ద స్కామ్ ఏంటంటే ఇలా కోవిడ్ వచ్చిన ఎంతోమంది యవనస్తులు, పిల్లలు అటువంటి వారు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వారి కిడ్నీలని, వారి అవయవాలు ఏవైతే కనుగొంటారో అవి ఉపయోగపడతాయి అవన్నిటినీ తీసేసి వారిని చంపేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టేసి పడేసేవారు. అయితే కోవిడ్ టైంలో ఏంటంటే ఎవరు బాడీ దగ్గర వెళ్ళకూడదు, తీయకూడదు కనుక అది ఎవరికి తెలిసేది కాదు. These are hard working people. వీళ్ళు చాలా పాపం శ్రమించేవారు, Little poor background. పేదరికంలో ఉన్నవారు. They said, okay, I will do the COVID test. You are positive, you are positive, you are positive, you are positive. నువ్వు పాజిటివ్, నువ్వు పాజిటివ్, నువ్వు పాజిటివ్, మీ అందరూ పాజిటివ్ కనుక మీరందరూ అడ్మిట్ అవ్వాలి, మీకు ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మోసం చేసేవారు. Nobody can go and see them. వారిని ఎవరు చూసే అవకాశం లేదు. Nobody is avoided. No one is allowed. వారు ఎవ్వరు కూడా లోనికి వెళ్ళడానికి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా అప్పుడు అవకాశాలు లేవు. Nobody knows what's happening. లోన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. 1-2 days later, blue color bag will come. Your son is dead, your daughter is dead. 2 రోజులు 3 రోజుల తర్వాత ఒక బ్లూ కలర్ సంచిలో శవం వస్తుంది, మీ కొడుకు చనిపోయాడు, మీ కూతురు చనిపోయిందని.
After some 10-15 people dead. ఒక 10-15 మంది చనిపోయిన తర్వాత 3-4 days later, ఒక 4-5 రోజుల తర్వాత one man said, ఒక వ్యక్తి అన్నాడు, let me see what happened to my son's body. ఏం జరుగుతుందో నా కొడుకు శవాన్ని నేను చూడాలనుకుంటున్నాను. Even if the COVID that killed my son, if it kills me, I will still open the bag. ఆ కరోనా వల్ల మా కొడుకు చనిపోయాడు, అవసరమైతే నేను చనిపోయినా పర్లేదు, కానీ నా కొడుకు శవాన్ని నేను ఒకసారి చూడాలి అని. Everybody stop. No, you cannot do. You cannot do. లేదు నువ్వు వెళ్ళకూడదు, వెళ్తే నీకు కూడా కోవిడ్ వచ్చేస్తుందని అన్నారు. What happened? లేదు ఏమైనా పర్లేదు, నేను చూడాలనుకుంటున్నాను. How can young people die like this? అరే యవ్వనస్తులు ఎలా చనిపోతున్నారు? Let me check it. ఒక్కసారి నేను పరిశీలన చేయాలి. Opened and he was shocked. తను ఓపెన్ చేసి ఆ సంచిని చూసిన తర్వాత తను ఆశ్చర్యపోయాడు. All these things came in the newspaper. ఇవన్నీ కూడా న్యూస్లో వచ్చినవే, ఇవన్నీ వాస్తవాలే. Those doctors were arrested. ఆ డాక్టర్స్ అరెస్ట్ చేయబడ్డారు. In America, అమెరికాలో they arrested some doctors. కొంతమంది డాక్టర్స్ని అరెస్ట్ చేశారు. You know what is the complaint? వారికి ఉన్న కంప్లైంట్ ఏంటో తెలుసా? Those doctors, when people come to medical checkup, they say, oh, you have cancer and you have to go through chemotherapy. Even the patient does not have any chance of cancer or anything. They still told them and made them go through, and they received a lot of money. కొంతమంది మెడికల్ చెకప్కి వెళ్ళినప్పుడు వారి క్యాన్సర్ లేకపోయినా టెస్ట్ చేసి క్యాన్సర్ ఉందని చెప్పి అటువంటి వారిని అడ్మిట్ చేసుకోవడం వల్ల వారు చాలా డబ్బులు సంపాదించారు. The last days will be so dangerous. People will be so selfish. అంత్యదినాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మనుష్యులు చాలా స్వలాభం కొరకు ఆలోచించేవారుగా ఉంటారు, స్వార్థపరులుగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. You know, many great politicians, they are afraid of going to the prison. మరి చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళడానికి భయపడుతున్నారు. Why? ఎందుకంటే They may add some slow poison in the food, so immediately nothing will happen. In 2-3 years, slowly, one after another organ will fail and they may die. జైలుకి వెళ్తే అక్కడ ఏమైనా విషప్రయోగం అయితే దాని ద్వారా వెనక్కి వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత వారు మరణించే అవకాశాలు ఉంటాయి కనుక జైల్లో ఏదైనా చేస్తారన్న భయం బట్టి చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. This is what happening in the world. ప్రపంచంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. There will not be much difference in the churches also. మందిరాల్లో కూడా ఇవేం పెద్ద వ్యత్యాసం కాదు, మందిరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. Because last days is a common phenomena for everything. ఎందుకంటే అంత్యదినాలు ఎక్కడైనా ఏదైనా కూడా అందరికీ ఇవే పరిస్థితులు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Our life, our spiritual life is most important priority. The safety of our spiritual life. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అన్నిటికన్నా ప్రథమమైన ప్రాధాన్యతగా ఉండాలి. Bible says people will be so selfish. బైబిల్ చెప్తుంది ప్రజలు చాలా స్వార్థపరులుగా ఉంటారు. They will be lovers of money. వారు ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారు. They love money more than men. మనుషులు లేదా కుటుంబాల కన్నా ధనము వైపే వారి చూపు ఎక్కువ ఉంటుంది. People will love money more than their own families. వారి కుటుంబాల కన్నా ధనము వైపే వారు లాగించబడతారంట. Many families have problem. Do you know why? చాలా కుటుంబాల సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? It's because of money. డబ్బుల వల్లే సమస్యలు వస్తాయి. I met a family last week. నేను క్రిందటి వారం మా కుటుంబాన్ని కలిశాను. 3 brothers, 1 sister. 3 సహోదరులు, 1 సహోదరి. First brother doesn't talk to all the 3. ఈ మొదటి అన్న ఎవరైతే ఉన్నాడో పెద్దన్న, మిగతా వారు ఎవరితోనో ఆయన మాట్లాడు. Second brother have problem with both his brother and sister. మరి రెండో సహోదరుని చూసినప్పుడు తన చెల్లితోని తమ్ముడు ఇద్దరితోని ఆ అబ్బాయికి ప్రాబ్లం. Third brother the same thing. మూడో వ్యక్తి, మూడో తమ్ముడు కూడా అంతే. Fourth the sister also same thing. 4 ఆ చెల్లి ఎవరైతే ఉందో ఆవిడ కూడా అంతే. All 4 of them does not talk to each other. ఈ 4 కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. Their wives, their husbands, their children, nobody talk to each other. వారి కుటుంబాలు కానీ వారి పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా, బంధువులు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. What is the reason? ఏంటి దీని యొక్క కారణం అంటే They have one common land from the grandfather time, and that is the problem. వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళ తాతల టైం నుంచి ఉన్న ఒక ఆస్తి ఉంది, దాని కొరకు తగువులు వచ్చి ఎవరితో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. People are lovers of money, lovers of property. ఆస్తి కొరకు ఆలోచించేవారు, ధనము కొరకు ఆలోచించేవారు, ధనాన్ని ప్రేమించేవారు ఎక్కువైపోయారు. When we don't have money, we always pray for money, but when money comes, so many problem also comes. డబ్బులు లేనప్పుడో, ఉద్యోగం లేనప్పుడో, వ్యాపారం బాగా లేనప్పుడో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు వచ్చిన తర్వాత దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God bless me with money.
దేవుడు నన్ను డబ్బుతో ఆశీర్వదించాడు, but I always throw it back. నేను మరలా ఎప్పటికప్పుడే దాన్ని విసిరేస్తూ ఉంటాను. It's better for me, my spiritual life. అది నా ఆధ్యాత్మిక జీవితానికి చాలా మంచిదని నేను భావిస్తాను. The Bible says, the last days people will be boasters. వారు అహంకారులుగా ఉంటారంటున్నాడు. They only talk about themselves so greatly. వారు ఎంతసేపు నేను చేశాను, నేనున్నాను, ఎంతసేపు వారిని వారు పొగుడుకోవడానికే సరిపోతుంది. I did this, I did that. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అలా చేశాను. Boasters of themselves. వారిని వారే గొప్ప చేసుకునేవారు, వారే గొప్పగా మాట్లాడుకునేవారు. That's what the Bible says. అది బైబిల్ చెప్తుంది. They will be so proud వారు చాలా గర్వముతో నింపబడతారు. about their village, about their caste, about their financial situation, about their education, about their family, about their influence. వారి యొక్క గృహాన్ని బట్టి, వారి యొక్క గ్రామమును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికున్న పరపతిని బట్టి, వారికున్న ధనమును బట్టి, వారికున్న కులమును బట్టి వారు గర్వపడే రోజులు. People will be blasphemous. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారుగా ఉంటారు. People will be disobedient to their parents. వారు తల్లిదండ్రులకు కూడా అవిధేయత కలిగిన వారుగా ఉంటారు. This is both their physical parents and also their spiritual parents. వారి ఆధ్యాత్మిక తల్లిదండ్రులే అవ్వచ్చు, శారీరకమైన తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరికి కూడా వారు విధేయత చూపించరు. When they are sick, when they are poor, pastor, whatever you say I will do, pastor. ఎప్పుడైతే పేదవారుగా ఉంటారో, అవసరతలో ఉంటారో, అయ్యగారండి మీరు ఏం చెప్పినా చేస్తామండి అంటారు. What will the pastor say? Okay, come to the Sunday service, we will all pray for you. పాస్టర్ గారు ఏం చెప్తారు? ప్రతివారం నువ్వు చర్చికి రా, ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళి, సంఘ కార్యక్రమాలకు రా, దేవుడు ఆశీర్వదించాడని చెప్తారు పాస్టర్ గారు. After the sickness is over, after money has come over, అనారోగ్యం తగ్గిన తర్వాత, డబ్బులు పెరిగిన తర్వాత, I have no time, sorry. నాకు సమయం లేదు, నేను రాలేనని అంటారు. That's what the Bible says. బైబిల్ అదే చెప్తుంది. They will be disobedient to parents. వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా They ఉంటారు. will be unthankful. వారు కృతజ్ఞత లేనివారుగా ఉంటారు. You just walk like this. Even if they see you, they say, praise the Lord. No, thank you, nothing. Just walk like that. వాళ్ళని పక్క నుంచి వెళ్ళినా కూడా నీకు విష్ చేయడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. వారు మట్టి వారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. Yesterday I was sitting on the flight నేను from Trichy. ట్రిచీ నుంచి ఫ్లైట్లో కూర్చున్నాను, ఫ్లైట్లో One of వస్తున్నాను. the top journalists was sitting next to me. నా పక్కన ఒక ఉన్నతమైన జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, నా పక్కన కూర్చున్నాడు. Very, very strong guy. చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, పెద్ద జర్నలిస్ట్ ఆయన. He sits together with our chief minister, Stalin. మా స్టాలిన్తో కలిసి ఆయన ఇంటర్వ్యూలు చేసే అంత స్థాయిలో ఉన్న వ్యక్తి. Before Stalin speaks, he will speak like that. స్టాలిన్ మాట్లాడక ముందే ఈయన మాట్లాడేవాడు, ప్రశ్నించేవాడు. He speaks against all the injustice. జరుగుతున్న ప్రతి ఒక్క అన్యాయం కొరకు కూడా మాట్లాడే వ్యక్తి. So many cases are against him. చాలా రకములైన కేసులు ఆయన మీద ఉన్నాయి. So many times his life was threatened, people came to kill him. మరి చాలా సార్లు తనకి ప్రాణ హాని ఉంది, చాలా సార్లు ఎంతో మంది చంపడానికి ప్రయత్నం 3,000 చేశారు. people came and attacked his office. తన యొక్క ఆఫీస్ 3,000 మంది వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నం He has చేశారు. a big mustache. ఆయనకి చాలా పెద్ద మీసాలు ఉంటాయి. Everybody knows him. ప్రతి ఒక్కరూ ఆయన అంటే ఎవరో తెలుసు. Every single one knows him in Tamil Nadu. ప్రతి ఒక్కరు తమిళనాడులో టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎవరో తెలుసు. In our flight, మరి right before me, he sat next to me in the flight. మరి మా ఫ్లైట్లో చూసినప్పుడు నా పక్కన కూర్చున్నాడు. All together I saw నేను గమనించింది ఏంటంటే only 3 or 4 people say, "Hello sir." That's all. ఈ ఫ్లైట్లో ఉన్న అంతమందిలో 3-4 విష్ చేశారు, హలో సార్ బాగున్నారా అని. Everybody knows him. అందరికీ ఆయన ఎవరో తెలుసు. And this man is fighting for the society, for the poor people. ఈయన సమాజం కొరకు, పేదరికం కొరకు, అన్యాయం కొరకు పోరాడే వ్యక్తి. He is seeing a lot of case on him. మరి దానివల్ల పోరాడడం వల్ల ఎన్నో రకాలైన తప్పుడు కేసులు ఆయన మీద పెడుతున్నారు. So many places he got beating. చాలా సార్లు ఆయన హింసించారు, కొట్టారు కూడా. Very influential, very famous. చాలా పరపతి కలిగిన వాడు, చాలా ఫేమస్ వ్యక్తి ఆయన. There were so many young people, old people, only 3-4 say hi. చాలా మంది యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, కానీ 2-3 పలకరించారు. Unthankful. The society is very unthankful. సమాజము కృతజ్ఞత లేనిదిగా ఉంది. He was always on his phone. తన ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. Once he kept the phone. పెట్టేశాడు. I went to him. నేను వెళ్ళాను. I said, "Sir, thank you so much. సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. Whoever we cannot speak against, you are speaking against them. మేము మాట్లాడలేని ఎంతో మందితో మీరు మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నారు. On behalf of all the people, మరి తమిళనాడులో ఉన్న ప్రజలందరి కొరకు కూడా you are taking big risk and మీరు fighting for చాలా us. రిస్క్ తీసుకొని మా కొరకు మీరు పోరాడుతున్నారు. Thank you so much.
మీకు థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పాను. That man was so happy. ఆయన చాలా సంతోషించాడు. He was so happy. తను చాలా He said, సంతోషించాడు. "What is your name, sir?" He asked me. సార్ మీ పేరేంటని అడిగాడు. I told my name. నేను నా పేరు చెప్పాను. 10 times he was repeating my name. 10 సార్లు నా పేరుని అలా మళ్ళా రిపీట్ చేస్తూనే ఉన్నాడు. He said, "What are your parents doing?" మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారని అడిగాడు. I told, "We are running a school." మేము ఇలా స్కూల్ నడుపుతున్నామని చెప్పాను. He said, "I also ran a school, but then chief minister sent a lot of raid and I had to close my school." నేను ఒకప్పుడు స్కూల్ నడిపేవాడిని, కాకపోతే అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ మరి ఏదో ఒకలాగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చాలా రకాల కంప్లైంట్స్ పెట్టి దాన్ని క్లోజ్ Very చేయవలసి nice వచ్చింది. man. చాలా మంచి వ్యక్తి, A very humble man. చాలా దీన మనస్సు గలవాడు. 20 years, 30 years, young boy, what they are earning 50,000 rupees sitting on the flight. Can't even say good morning to him. 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఉండి 50-60 వేలు గడిస్తున్నప్పటికీ అంత సమాజం కొరకు సేవ చేసేవాడు కనీసం హలో చెప్పలేరా వారు? People will be so proud. ప్రజలు చాలా గర్వబోతులైపోతున్నారు. It's a sign of the last days. ఇవి అంత్య దినాలకు సంబంధించిన సూచనలు ఇవి. People will be unloving and unforgiving and unholy. వారు అపవిత్రమైన వారుగా ఉంటారు. ఒకరినొకరు ప్రేమించే పరిస్థితి ఉండదు. ఒకరిని క్షమించే మనస్సు మనం కలిగి ఉండమంటే They అంత్య will be దినాలలో. slanderous, speak bad words. వారు చెడు మాటలు మాట్లాడతారు. People will be without self-control. వారిని వారు కంట్రోల్ చేసుకునే విధంగా వారు ఉంటారు. They will be brutal and traitors, very strong-headed, haughty, lovers of pleasure rather than lovers of God. మోసకరమైన వారుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు, అనవారిని మాట్లాడేవారుగా ఉంటారు. The next one is dangerous one, having a form of godliness but denying its power. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారని ఉంది బైబిల్లో. In the last days people will be like, అంత్య దినాల్లో అటువంటి వారే ఉంటారు. they say praise the Lord. మన ఎదురుగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు. They look so godly. చాలా పవిత్రంగా వారు కనబడతారు, పరిశుద్ధంగా వారు కనబడతారు. But they will lack the power. కానీ వారిలో శక్తి ఉండదు. What does the Bible says to the church? బైబిల్ సంఘంతో ఏం చెప్తుంది? The Bible says, have nothing to do with such people. అటువంటి వారితో నువ్వు సంబంధం కలిగి ఉండకూడదని చెప్తుంది బైబిల్. What does it mean? దాని అర్థం ఏంటి? Just chop your relationship with such people. అటువంటి వారిని నువ్వు తెగ్గొట్టేయాలి. వారితో నీకు సంబంధం ఉండకూడదు, పూర్తిగా తెగ్గదెంపులు చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. How many of you are understanding what the Bible నేను says? చెప్తున్నది మీకు అర్థమవుతుందా? బైబిల్లో రాయబడిన మాటలు నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందా? Because of diabetes, if one finger is decaying, they will just chop it. మరి షుగర్ వ్యాధిగ్రస్తులైన వారు చూసినప్పుడు ఒక వేను కానీ లేదంటే ఎక్కడైనా ఆ పార్ట్ కానీ అవయవం కొంచెం డీకే అవుతుంది, లేదంటే కొంచెం ఏమంటారు పసుపట్టి సెప్టిక్ అయితే వెంటనే ఏం చేస్తారంటే దాన్ని అక్కడ నరికేస్తారు. Sometimes they even ampute the leg. కొన్నిసార్లు ఆ పాదం అంతా తీయాల్సి వస్తే పాదం అంతా కూడా నరికేస్తారు. Why? ఎందుకు? The doctor will say that's the only way I can protect your whole body. మిగతా శరీరానంతటిని కూడా నువ్వు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఆ పార్ట్ ను కట్ చేయాలి, In the తప్పదు. way spiritually, అదే రీతిగా ఆధ్యాత్మికంగా కూడా if you are not making clear decisions, నువ్వు సరైన నిర్ణయాలు నువ్వు తీసుకోపోతే there is a danger the same virus that attacked the other person can come and attack you. ఏ వైరస్ అయితే ఇతరులకు అటాక్ చేసిందో అదే వైరస్ వారి ద్వారా నీకు కూడా సోకే అవకాశం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Let's turn the next chapter, Timothy chapter 4, 2 Timothy chapter 4. 2 తిమోతి 4వ అధ్యాయం చూద్దాం. Can you please read from verse 1, 2, 3, 4? 1, 2, 3, 4 వచనాలు చదవండి అమ్మా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. Amen. ఆమేన్. Always preach the gospel in season, out of season. సమయమందు అసమయమందును ఎప్పుడు కూడా నువ్వు దేవుని మాటలు ప్రకటించాలి. Because Jesus is coming very soon. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. Can you please read the next verse? 3వ వచనం చదవమ్మా. ఎందుకనగా Why? జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చును. Hallelujah. హల్లెలూయా. Why? People will not endure the sound doctrine. దేవుని యొక్క వాక్యము, నిజమైన వాక్యము వినే పరిస్థితి ఇంకా సంఘాల్లో ఉండదంట, ప్రజల్లో ఉండదంట.
They will choose their own preacher according to their own ears itching. Whatever they like, whoever preaches, they will follow them. వారి చెవుకు వినసొంపుగా ఉన్నది, వారికి నచ్చిన రీతిగా ఏవైతే మాటలు ఉంటాయో అది దేవుని వాక్యానుసారమైనది కాకపోయినా అటువంటి వచనములు వినడానికే మనం ఇష్టపడతాం. Hallelujah. హల్లెలూయా. That is what will happen in the last days. అంత్య దినాలలో అదే జరగబోతుంది. The Bible says బైబిల్ చెప్తుంది, నేను కాదు. we have to be so watchful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Somebody will come and say, ఎవరో వచ్చేదో చెప్తారు, this church is too hard to follow. ఈ చర్చ్, ఇందులో మనం ఉండడం, ఈ చర్చిలో ఇలా నడవడం చాలా కష్టం. ఇక్కడ ఉండడం, You don't have to be that sacrificial. ఎంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, భక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. Just come with me. One time you come and say, ఒక్కసారి నా దగ్గరికి రా, ఒక్కసారే రా. it's so nice, so happy. చాలా బాగుంటది, చాలా ఆనందంగా ఉంటది. Nobody will scold you. You are also a pastor there. నిన్నెవ్వరూ ఏమీ అనరు, నువ్వు కూడా ఒక దైవజనుడే, నువ్వు కూడా ఒక పాస్టర్వే. Whatever you want to preach also, you can preach. నీకు నచ్చింది నువ్వు చెప్పొచ్చు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. ఫుల్గా నీకు ఫుల్ స్వాతంత్రం ఉంటుంది. Dangerous. అది చాలా ప్రమాదకరమైనది. Because the Bible says people will walk away from sound doctrine. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నిజమైన వాక్యము నుంచి ప్రజలు దూరం అయిపోతారంట. And people have the option these days to choose what kind of pastors they want. ప్రజలు సంఘమునికి, క్రైస్తవులకు ఎలాగైపోయిందంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ దైవజనుడిని ఎంచుకోవాలనే ఒక స్వాతంత్రం కూడా వచ్చింది ఇప్పుడు. Small children like Eva in Tamil Nadu, they play a game. ఏవా లాంటి చిన్నపిల్లలు తమిళనాడులో ఒక ఆట ఆడతారు. Inky Pinky Ponky, father has a donkey, Assa, Bussa, all fall down. That is the. మనం కూడా ఆడుతాం కదా, ఉడుం తడు, ఏవో 4-5 రకాలు. This pastor, that pastor, that pastor. ఆ పాస్టర్ గారా, ఈ పాస్టర్ గారా, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో లాటరీ వేస్తారు. This church. One man met my auntie on మరి the road. ఒక వ్యక్తి మా ఆంటీని కలిశాడు ఒకరోజు. He said, Amma, praise the Lord. అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా My అన్నాడు. auntie also said, praise the Lord. మా ఆంటీ కూడా ప్రైజ్ లాడ్ చెప్పింది. My auntie said, why I can't see you in the church? అదేంటి నిన్ను నేను ఈ మధ్యన చర్చిలో చూడట్లేదు? He's a doctor, okay? ఆయన డాక్టర్ గారు. He said, Amma, our pastor is the best pastor. అమ్మా మా పాస్టర్ గారు చాలా మంచి పాస్టర్ గారు అని చెప్పింది. I చెప్పాడు. love him so much. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. He also loves me so much. ఆయన కూడా నన్ను చాలా ఇష్టపడతాడు, He respects me so much. నన్ను గౌరవిస్తాడు. Always I feel comforted whenever I talk to Pastor Jamal. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడినా నాకు చాలా హాయిగా, సమాధానంగా అనిపిస్తుంది. I bought this phone 34,000. He only prayed. ఈ 34,000 పెట్టి ఫోన్ కొన్నానంటే దీని కొరకు కూడా ఆయనే ప్రార్థన చేశాడు. My mother also don't love me that much. My pastor loves me so much. మా తల్లి కూడా అంత ప్రేమించదేమో, మా పాస్టర్ గారు అంత ఎక్కువ నన్ను ప్రేమిస్తారు. On Christmas, first cake I will bring for pastor. క్రిస్మస్ రోజు ఖచ్చితంగా అందరికన్నా ముందు నేనే కేక్ తీసుకెళ్తాను పాస్టర్ గారికి. But one small problem I have. అయితే చిన్న సమస్య ఉంది నాకు. Very humbly I tell you. ఒక చిన్న సమస్య నేను చెప్తున్నాను. I don't know why. ఎందుకో తెలీదు, When I come to our church, మన చర్చికి నేను వచ్చినప్పుడు, after coming back I am unable to smoke. చర్చి నుండి వెనక్కి వచ్చాక నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను, తాగలేకపోతున్నాను. I want to leave it, నేను చాలాసార్లు దాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, but I also want to smoke. కానీ నాకు మరలా తాగాలనిపిస్తుంది. If I come to church, చర్చికి వస్తే I am unable to smoke. నేను అసలు సిగరెట్ తాగలేకపోతున్నాను. That's why అందుకే I am going to a traditional church. నేను ఒక నార్మల్గా ఉన్న మామూలు చర్చికి వెళ్తున్నాను. Because that pastor is also my friend. He also smoke. ఆ పాస్టర్ గారు కూడా చాలా మంచి ఆయన, మేమిద్దరం కలిసే సిగరెట్ తాగుతాం. I went to a country, Turkey. టర్కీ అనే ఒక దేశానికి నేను వెళ్ళాను. After the service is over, మరి సర్వీస్ అయిపోయిన తర్వాత we came down. మేము కిందకు వచ్చాం. The pastor is standing. పాస్టర్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. In front of him, ఆ పాస్టర్ గారు ఎదురుగా 3 believers, they're smoking. ఆ పాస్టర్ గారు ఎదురుగా అక్కడ ఉన్న 3 విశ్వాసులు సిగరెట్ తాగుతున్నారు. I told the brother who took me to the church, "Hey, what, in front of the pastor 3 believers smoking?" నాకు ఎవరైతే ఆ మందిరానికి తీసుకెళ్లారో ఆ బ్రదర్ తన్నాను, బ్రదర్ ఇదేంటిది, పాస్టర్ గారు అక్కడ ఉన్నారా, ఎదురుగా వీళ్ళు సిగరెట్లు తాగేస్తున్నారేంటి అని. They said, in our country, if the sermon is good, pastor, today the message was so good, you please take 1 cigarette. Like that. అయితే మా దేశంలో ఎలా ఉంటుందంటే, ప్రసంగం బాగుంటే ఈ తాగుతున్న వాళ్ళంట పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు ప్రసంగం చాలా బాగా చేశారు, మాతో పాటు ఒక సిగరెట్ తాగండి అని ఇస్తారంట. Really? నిజంగా అది. If you go to Turkey, నువ్వు టర్కీ వెళ్తే you don't have to smoke. నువ్వు తాగాల్సిన అవసరం లేదు. Why? ఎందుకంటే Small street,
చిన్న వీధులు ఉంటాయి, 200 people will be sitting and smoking. అందరి చేతుల్లో సిగరెట్లు ఉంటాయి, అందరూ త్రాగుతూనే ఉంటారు. You don't need a separate cigarette for you. నువ్వు మరలా వేరేగా తాగక్కర్లే, ఆ పొగ నువ్వు పీల్చేస్తావు. Their smoke will go inside of you. ఆ పొగ చాలు మనల్ని పాడు చేయడానికి. You can choose any kind of church you want. నువ్వు ఎటువంటి మందిరాన్నైనా నువ్వు సెలెక్ట్ చేసుకో. Who can stop you? ఎవరు నిన్ను ఆపలేరు. Can I come and stop you from Karur? నేను బలవంతంగా నిన్ను ఆపగలనా? Don't go to this church. Can I do that? నువ్వు ఈ చర్చికి వెళ్ళొద్దు, ఆ చర్చికి వెళ్ళొద్దని. Can any pastor go and check every single believer where they are going, what they are doing, who they are talking to? No. ప్రతి ఒక్క విశ్వాస దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో చూడగలరా? Is that ministry? అది పరిచర్య. అది Is Jesus asking us to do that work? ప్రభువైన యేసు అది చేయమని నీకు చెప్తున్నాడా? No. కాదు. Your safety is your responsibility. నీ యొక్క ప్రొటెక్షన్ అన్నది నీదే, నీ రక్షణ నీదే. My safety is my responsibility. నా రక్షణ నాదే. I humble myself. నన్ను నేనే దీనపరుచుకుంటాను. Always I pray with the prayerful people. నేను ఎంతసేపు కూడా ప్రార్థనా పరులైన వారితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాను. Always I call my close friends, Pastor Satish, sometimes Pastor Andrew, Pastor Jesuraj. I talk to them. I tell my prayer. I said, please pray for me. And I check them. I ask them to check me. నేను మాకు బాగా దగ్గరగా ఉన్నారు, పాస్టర్ సతీష్ అవ్వచ్చు, జయసురాజ్ అవ్వచ్చు, ఆండ్రూ, ఇలా కొంతమంది నాకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతాను. నా ప్రార్థన అవసరతలు వారికి చెప్తాను. వారు ఎలాగున్నారో, వారి ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో నేను కనుక్కుంటాను. You need to raise friends around you from your church, your pastors, to protect you in this last days. ఈ అంత్య దినాలలో నీవు సంఘములో ఉన్న ప్రార్థనా పరులతో, దైవజనులతో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. దాని ద్వారా నువ్వు ఎప్పటికప్పుడు పరిశీలించబడడానికి అవకాశం కలుగుతుంది. We have to watch each other, pray for each other. ఒకరినొకరు మనం పరిశీలన చేసుకోవాలి, ఒకరికొకరు మనం ప్రార్థన చేయాలి. If you go to military, నువ్వు మిలిటరీకి వెళ్ళావు అనుకో, if you are fighting as a soldier in front of the Pakistan border, నువ్వు పాకిస్తాన్ బార్డర్లో నువ్వు శత్రువుని జయించడానికి ఫైట్ చేస్తున్నావు అనుకో, in మిలిటరీలో every day they have a password. ప్రతిరోజు కూడా ఒక పాస్వర్డ్ ఉంటుంది. Even if you wearing the same kind of uniform, same kind of gun, same kind of helmet, if the other person don't know to tell the password, you can actually shoot that guy. నువ్వు మా ఎదుటి వ్యక్తికి నువ్వు అడిగినప్పుడు ఆ పాస్వర్డ్ కానీ ఆ పాస్వర్డ్ కానీ వారు చెప్పకపోతే, ఒకేలాంటి మన బట్టలు వేసుకొని సేమ్ గన్ పట్టుకున్న, సేమ్ ఇండియన్ ఆర్మీ అని రాస్తున్న ఎన్నున్నా వారు దాన్ని చెప్పకపోతే నువ్వు వారిని షూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు శత్రువు. The terrorists will wear the same kind of dress and come to you and act like an Indian soldier. ఎందుకంటే ఉగ్రవాదులు కూడా అదే రీతిగా బట్టలు ధరించి, అదే రీతిగా గన్ పట్టుకొని, అదే యూనిఫామ్ పట్టుకొని మన మధ్యకు వచ్చి వారు కూడా యుద్ధం చేయడానికి, మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. Or sometimes, as we read in the Bible, somebody may be lovers of money and they hate our country. 2-3 days they would have gone to talk with the terrorist people and get money. They may use their own uniform, and if they are unable to tell the password, he will be killed there. మరి చాలాసార్లు డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది వెళ్ళి టెర్రరిస్టులకు డబ్బులు ఇచ్చి, మన యూనిఫామ్లు అవి వారికి ఇచ్చి, డబ్బుల కోసం, స్వలాభం కోసం పనిచేసినప్పుడు వారు లోనకు వచ్చినా కూడా మరి అక్కడైనా అదే మన వారు పాస్కోడ్ వారు కరెక్ట్గా చెప్పకపోతే దానిని బట్టి వారి శత్రువులను మనం గమనించి వారిని మనం నిర్మూలన చేయాలి. What does it mean? దాని అర్థం ఏంటంటే, You have to be tightly connected to your tribe of people. నీవు నీ యొక్క జనాంగముతో చాలా బలమైన, దృఢమైన సంబంధం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Your fellowship with God, your fellowship with your pastors, your fellowship with the fellow believers, all three must be strong. దేవునితోనూ మంచి సంబంధం కలిగి ఉండాలి, దైవజనులతో చాలా దృఢమైన, బలమైన సంబంధం కలిగి ఉండాలి. నీ యొక్క కుటుంబం, సంఘం అనే కుటుంబంతో కూడా ఒక గొప్ప సంబంధము, మంచి సంబంధం నువ్వు కలిగి ఉండాలి. If there is a cottage prayer, don't just go and attend, but go before the prayer meeting, help them set up the place. After the meeting, clean it. It is so good. That's how you grow in fellowship with ఒక గృహ ప్రార్థన లేదంటే ఎక్కడో కార్యక్రమం జరుగుతుంది అనుకో, సమయానికి వెళ్ళడం కాదు, కొంచెం ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయి, వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయి, అన్ని సెటప్ చేయడానికి ప్రయత్నం చేయి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ కుటుంబీకులు సహాయం చేసినప్పుడు దాని ద్వారా నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. Involve yourself in cooking in the church, in cleaning the church, in doing ministry in the church.
దేవుని సన్నిధిలో జరుగుతున్న పనులలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయి, ఏదో పని చేయడానికి ప్రయత్నం చేయి. అది వంట అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, కుర్చీలు సర్దడమే అవ్వచ్చు, క్లీనింగ్ అవ్వచ్చు, ఏదో ఒక రీతిగా సంఘ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయి. At least once a month, find a way to connect more deeper, more closer to the church, so that you can be more safer. కనీసం నెలలో ఒక్కరోజైనా ఒక్కసారైనా సంఘంలో జరిగే ఏదో ఒక పనిలో నువ్వు పాలుభాగస్తులు అవ్వడానికి ప్రయత్నం చేయి. Sunday, what we can do? ఆదివారం మనం ఏం చేయగలం? All believers, we love each other. అందరం ఒకరినొకరు ప్రేమిస్తున్నాం. Praise the Lord, praise the Lord. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. How are you? I'm good. ఎలా How are you? ఉన్నారు? ఎలా ఉన్నారు? Okay, praise the Lord. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. Mutton will be on the mind, chicken will be on the mind. మటన్ బుర్రలో ఉంటుంది, will be on the చికెన్ mind. ఉంటుంది, చేపలు ఉంటాయి, ఇంటికి వెళ్ళగానే Potato will be వండుకోవాలి. on the mind. Sunday we cannot talk anything. సండే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేం. మనం ఏం చేయలేం ఆదివారం చర్చికి వచ్చిన. So use all the other 6 days also to connect with your pastor. మిగతా 6 రోజుల్లో కూడా ఏదో ఒక రీతిగా దైవజనుడితో సంఘంతో నువ్వు ముడిపడి ఉండడానికి ప్రయత్నం With చేయాలి. the other fellow believers in our church. మిగతా సంఘ విశ్వాసులతో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. One more big warning the Bible is giving about the last. ఇంకొక వార్నింగ్ బైబిల్ చెప్తున్నది మీకు చెప్పాలని How ఆశపడుతున్నాను. the days will be. దినాలు ఎలా ఉంటాయి? Luke chapter 17, లూకా 17వ అధ్యాయం verse 26 to 30. లూకా 17:26 నుంచి 30 వచనాలు చదువుదాం. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేస్తును. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము నా జరుగును. Hallelujah. హల్లెలూయా. It will be like the days of Noah and it will be like the days of Lot. నోవా దినాల వలె, లోతు దినాల వలె ఉండబోతున్నాయంట. People were so careless. వారు చాలా నిర్లక్ష్యముగా ఉన్నారు. Their minds were fixed on money and pleasure. వారి యొక్క బుర్రలు, వారి యొక్క మనసు అంతా కూడా ఎంతసేపు డబ్బుల మీద, అప్పుడు ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వారు. Lot of sexual immorality was there in the days of Noah and in the days of Lot. చాలా బలమైన వ్యభిచారము, బలమైన పరిస్థితులు, దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్క స్థితి కూడా నోవాహు లోతు సమయంలో ఉంది. అక్కడ Dirty things were happening. చెత్త పనులన్నీ కూడా అప్పుడు జరిగేవి. In these last days, ఈ అంత్య దినాల్లో కూడా in India, భారతదేశంలో men are getting married legally. Do you know పురుషులు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, అది లీగల్ గా. that? Woman and woman can get married legally. ఆడవారు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. And no husband can go to the court and say my wife is not faithful to me, because they have the rights to be unfaithful now. ఎవరో వెళ్ళి నా భార్య నాకు నమ్మకంగా లేదు, నా భర్త నాకు నమ్మకంగా లేడని చెప్పే అవకాశం కూడా ఇప్పుడు కోర్టులు ఇవ్వట్లేదు. Evil days. భయంకరమైన దినాలు. And the government is giving protection to such behavior. గవర్నమెంట్ అటువంటి వారికి సహకారిగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Dangerous days we are living in right. ప్రియమైన సంగమా, ప్రమాదకరమైన దినాలలో మనం ఉన్నాం. Okay, this is what the days will be like. What is God doing during those days and what God wants to do in these days? దేవుడు ఈ దినాలలో ఎలా చేయాలి, ఏం చేయాలనుకుంటున్నాడు? The Bible says, బైబిల్ చెప్తుంది, in the last days I will pour out my Holy Spirit upon my people. నేను పరిశుద్ధాత్మ శక్తిని మీపై నేను కుమ్మరిస్తాను అంటున్నాడు అంత్య దినాల్లో. Hallelujah. హల్లెలూయా. To overcome all these problems, ఈ ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించడానికి one way that is given to all of us is to be filled by the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా, శక్తి ద్వారా మాత్రమే మనం వీటన్నిటిని కూడా పరిష్కరించగలం. To be filled with the word of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యం ద్వారా నింపబడడం, That is the way of escape, the way of protection that God has given to us. దాని ద్వారా మాత్రమే నీవు నేను రక్షింపబడగలం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Turn your Bibles to 1 Corinthians chapter 12 verse 1 కొరింథీలు 12వ అధ్యాయం verse 31. 31వ వచనం. The Bible, ఉపవరములలో yes. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. The Bible says, but earnestly desire the best gifts, and yet I show you a more excellent way. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి.
ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను బైబిల్ రాయబడి ఉంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we are spirit-filled believers. మనము దేవుని ఆత్మచేత నింపబడిన విశ్వాసులుగా ఉన్నాం. With the Pentecostal experience, with the Holy Spirit infilling experience. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా, స్వభావం కలిగిన వారుగా మనం ఉన్నాం. This church believes in speaking in tongues. ఈ సంఘము భాషలలో మాట్లాడడం నమ్మే సంఘం ఇది. This church believes in healing. ఈ సంఘము స్వస్థతలు విశ్వసించే సంఘం ఇది. This church believes in prophecy. ఈ సంఘము ప్రవచనాలు నమ్మే సంఘము. That's what the Bible says in the last days. అదే బైబిల్ చెప్తుంది, అంత్య దినాలలో We as God's children, దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే we have to desire towards the spiritual gifts. మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తి వైపు మనం చూడాలి, వరాల వైపు మనం చూడాలి. It is very, very, very important. అది చాలా 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 అవసరం మనకి. If our prayer is only for our money, if our prayer is only for the problem, it is very hard for us to stand in this last days. మన ప్రార్థన ఎంతసేపు ఉద్యోగం కొరకో, వ్యాపారం కొరకో, డబ్బుల కొరకో, కుటుంబం కొరకు అయితే అంత్య దినాల్లో నువ్వు దేవునితో కలిసి ఉండడం చాలా కష్టం. Do not limit the experience of the Holy Spirit with your 5 minutes speaking in tongues in church. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవమును పొందుకోవడము, సంఘములో 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాల భాషల్లో మాట్లాడటం మాత్రమే ఆగిపోకూడదు. We have to desire for the spiritual gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఆ వరములన్నీ కూడా పొందుకునే ఆశ మనం కలిగి ఉండాలి, తృష్ణ మనం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. When the Holy Spirit comes upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనపైకి వస్తుందో the Bible says you will be strengthened నువ్వు బలపరచబడతావు. and you will be able to fight with all these schemes of the last days. ఈ లోకపరముగా ఉన్న ప్రతి ఇబ్బంది, అపవాది ప్రతి తంత్రమును కూడా నువ్వు జయించగలుగుతావు. But if you try to fight against these last day schemes without the Holy Spirit, it is not possible for us. మరి అంత్య దినాల్లో జరిగే ఈ యొక్క మోసకరమైన వాటిని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు ఏదో చేయాలనుకుంటే మాత్రం నువ్వు ఫెయిల్ అయిపోతావు. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. Always be hungry for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు ఆకలి తృష్ణ కలిగిన వారుగా ఉందాం. Always ask the Holy Spirit to fill you, Holy Spirit to fill you with His presence. తన యొక్క ప్రత్యక్షతతో నిన్ను నింపమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. I just want to mention 2 important things 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను before I close. ముగించే ముందు. So this is the secret strategy that the Lord is giving to His churches in these last days to protect themselves and also to protect others. ఈ అంత్య దినాలలో దేవుడు తన సంఘమును ఏ విధంగా కాపాడుకోవాలన్న దాని కొరకు చెప్తున్న సీక్రెట్స్ ఇవి. I'm just giving you the outline, and I request Pastor and Pastor Sadish to take it deeply in the weeks to come or months to come. మరి రాబోయే దినాల్లో దీని కొరకు ఇంకెక్కువగా దైవజనులు మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 2 things. 2 విషయాలు. Number 1, 1 fruits of the Holy Spirit. ఆత్మ ఫలములు. Galatians chapter 5 గలతీయుల 5వ అధ్యాయం verse 22 and 23. అయితే ఆత్మఫలం ఏమనగా 22 and 23, yes. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు. Sometimes we as Pentecostals also we misunderstand this Holy Spirit. మనం చాలా సార్లు పరిశుద్ధాత్మను సరిగ్గా అర్థం What చేసుకోలేకపోతాం. we think? మనం ఏమనుకుంటామంటే, If I speak in tongues, నేను భాషల్లో మాట్లాడితే I'm filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను That అనుకో. is an evidence of being filled with the Holy Spirit. అది పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి ఒక సూచన, ఒక సాక్ష్యం లాంటిది In అంతే. another way, it's the beginning probably. ఇంకొక రీతిగా మనం చూస్తే ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడిన మొట్టమొదటి స్టెప్ అనుకోవాలి మీరు. The more you are filled with the Holy Spirit, the more you speak in tongues, the more Holy Spirit starts to fill your life with His character, with His fruits. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ నింపబడిన నీవు ఇంకా 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 బలపడుతున్న కొలది దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని నీలో నింపుతూ ఉంటాడు. If you plant a coconut tree or a mango tree, నువ్వు ఒక మామిడి చెట్టో లేకపోతే కొబ్బరి చెట్టో నాటావనుకో, it will gradually grow, అది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. but once it grows, ఒకసారి పెరిగిన తర్వాత it starts to give fruits. అది ఫలాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. In the same way, అదే రీతిగా when you start being filled with the Holy Spirit, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడిన తర్వాత, when you start reading the Word of God, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం మొదలు పెడతావో, start doing your work in the church, దేవుని మందిరములో నువ్వు పనులు చేయడం మొదలు పెడతావో, steadily and slowly, దృఢముగా మెల్లిగా you will start to bear fruits. నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఫలముగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. What fruit will come in the mango tree? Tell me. It's $1 million question. మామిడి చెట్టుకి ఏ ఫలాలు పండుతాయి? ఎవ్రీవన్ పాస్ట్ మ్యాంగో. Mango tree. What fruit will come in the coconut tree? మరి కొబ్బరి చెట్టుకి ఏం కాస్తాయి?
Okay, what fruit will come in the person who is filled with the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎటువంటి ఫలమును పొందుతారు? గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. Gifts of the Holy Spirit. Okay, so if you say you are filled with the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు నువ్వు చెప్తున్నావు అనుకో, I'm going to take my iPad, నేను ఐప్యాడ్ తీసుకొని check your life. మీ జీవితాన్ని నేను పరిశీలన చేస్తాను. Do you have love? ప్రేమ ఉందా నీలో? Do you have joy in your life? నీలో ఆనందం ఉందా? Do you have peace in your heart? నీకు సమాధానం ఉందా? Can you put up with others? Can you be patient? నువ్వు ఇతరులతో సహనం కలిగి ఉండగలుగుతున్నావా? Are your words filled with kindness or always you are arrogant? నువ్వు ఎంతసేపు కోపముగా ఆ చిరాకుతో ఉన్నావా లేదంటే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నావా? Are you faithful to your wife and husband? నువ్వు నమ్మకముగా ఉంటున్నావా నీ భార్యకు నీ భర్తకు? Are you faithful to your friends? నువ్వు నీ స్నేహితుల దగ్గర నమ్మకం కలిగి ఉన్నావా? Is your dealings faithful in the business? నీ వ్యాపారంలో నువ్వు చేస్తున్న డీలింగ్స్ దేవుని దృష్టిలో నమ్మకమైనవేనా? Do you have self-control? నిన్ను నువ్వు ఆత్మనిగ్రహం కలిగిన వారిగా ఉండగలుగుతున్నావా? All of us, we have to get past. నువ్వు ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని అన్నీ కూడా పాస్ అవ్వాలి. That is what the Holy Spirit will do in our life. అది పరిశుద్ధాత్మ మనలో నింపబడిన తర్వాత సహాయం You know, చేస్తుంది. sometimes how we misunderstand this Holy Spirit. మనం చాలాసార్లు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోం. Come to కొన్నిసార్లు the church. మందిరానికి వచ్చాం, During this worship service, వర్షిప్ టైంలో everybody clapping hands. అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. Go to the wife. In భార్య home. భార్య దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పాట్ మనం కొట్టామనుకో, Where is love? Where is kindness? ప్రేమ ఎక్కడుంది? జాలి ఎక్కడుంది? The husband will speak one word, wife will speak 10 words. భర్త ఒక్క మాట మాట్లాడితే భార్య 10 మాటలు మాట్లాడింది. ఎక్కడుంది ప్రేమ? Where is the Holy Spirit? పరిశుద్ధాత్మ ఎక్కడుంది మనలో? Only in the church. ఒక్క మందిరంలోనేనా? They will shake and push everybody down. ఊపేసి తన్నేసి పక్కవాళ్ళు కూడా తోసేస్తారు కొన్నిసార్లు. It's very easy to be filled with the Holy Spirit for 5 minutes in the church. మరి మందిరంలో 5 నిమిషాలు పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా సులువే. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, where will your Holy Spirit go after the church? మరి మందిరము నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? He have to be living inside of us. అది ఎల్లప్పుడూ మనలో నివసించాలి. And he has to bear fruit. దాని ద్వారా నువ్వు ఫలభరితమైన జీవితాన్ని నువ్వు ఇతరులకు ఇవ్వగలగాలి. Your life will become a testimony and a sermon to everybody that comes across you. నీ జీవితమే గొప్ప సాక్ష్యముగా ఉండాలి ఇతరులకు. They will not see you, but they will see Jesus through you. నిన్ను చూడడం కాదు, నీలో ఉన్న ప్రభువైన యేసును వారు చూడగలిగే రీతిగా నువ్వు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. In the last days, ఈ అంత్య దినాలలో God will pour out his spirit. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించబోతున్నాడు. So ask the Holy Spirit to fill you with his fruits. దేవుని సన్నిధిలో నువ్వు నింపబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. Whether you are in ministry or not in ministry, నువ్వు పరిచర్యలో ఉన్నావో లేవో అనవసరం. every single one needs the fruits of the Holy Spirit. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఫలమును పొందిన వారుగా ఉండాలి. That is the way of life that God is giving us. అది దేవుడు మన కొరకు ఇచ్చిన ఒక జీవము How many వంటిది. of you understand this? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? I don't want to explain too much on this. ఇంకా నేను దీని కొరకు ఎక్కువగా చెప్పాలని ఆశపడట్లేదు. Okay. Then number 2. ఇంకొక విషయం, God wants us to earnestly be hungry for the gifts of the Spirit. పరిశుద్ధాత్మ చేత వరములు పొందడానికి మనము తృష్ణ కలిగిన వారుగా, ఆకలి గొనిగిన వారుగా ఉండాలి. Very, 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 very important. అది చాలా 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 అవసరం మనకి, Especially to preach the gospel, especially to do ministry. పరిచర్య చేయడానికి. But first, you need the fruits of the Spirit. నువ్వు దేవుని యొక్క ఫలం, ఆత్మఫలం పొందిన వాడుగా ఉండాలి. And next, రెండోది, the gifts of the Spirit. దేవుని యొక్క వరములు పొందిన వారుగా Just ఉండాలి. write it down in your notebook. మీ నోట్బుక్ లో రాసుకోండి. 1 Corinthians chapter 12, 1 కొరింథీ 12వ అధ్యాయం 7 to 11. 7వ వచనం నుంచి 11వ వచనముల Just వరకు. ask the sister to read it once and then we're going to close in prayer. I'm running out of time, 6 minutes more. ఒకసారి చదవండి అమ్మా. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి.
అయినను వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. This is very, 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 very important if you are in ministry. ఇది చాలా 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 అవసరం. నువ్వు పరిచర్యలో దేవుని సన్నిధిలో ఉన్నావంటే. Without this we cannot do ministry. ఇది లేకుండా నువ్వు పరిచర్య చేయలేవు. But God wants to give all these gifts in this last days for the believers. ఈ అంత్య దినాలలో ఈ వరములన్నిటినీ కూడా దేవుడు సంఘానికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. If not, we cannot do ministry. మనం ఇది లేకుండా పరిచర్య చేయలేం. These gifts will come through the Holy Spirit. ఇవి పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందుకోగలం. So Holy Spirit is not just speaking in tongues for 10 minutes in church. సంఘములో 10 నిమిషాలు 5 నిమిషాల భాషల్లో మాట్లాడడం ఒక్కటే పరిశుద్ధాత్మ కాదు. Through the Holy Spirit we need to build our life, inner man. పరిశుద్ధాత్మ ద్వారా మన యొక్క ఆత్మీయ శరీరాన్ని మనం బలపరచాలి, వాటిని దృఢపరచాలి. Through the Holy Spirit we need to grow and bear fruit of the Holy Spirit. మనము దాని ద్వారా ఫలము కలిగిన వారిగా మనం ఉండాలి, ఫలములు ఇచ్చే వారిగా మనం ఉండాలి. Those who are in the ministry, మరి పరిచర్యలో ఉన్న వారికి చెప్తున్నాను, we need to ask God for the gifts of the Holy Spirit. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని యొక్క ఆత్మ వరముల కొరకు ప్రార్థన చేయాలి. To chase away the demon spirit. ప్రతి దురాత్మ శక్తిని కూడా దూరము చేయడానికి, To heal people from their sickness. స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. To prophesy over people. ఇతరులపై ప్రవచించే వారిగా నువ్వు ప్రార్థన చేయాలి. Edification to the church. దేవుని మందిరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. We cannot do all these things without the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఇవేవి కూడా మనం చేయలేం. Hallelujah. హల్లెలూయా. We saw how dangerous the last days will be. ఈ అంత్య దినాలు ఎంత ప్రమాదకరమైనవో మనం చూసాం. And we also saw the blessing and the protection that we have in the Holy Spirit. మరి ఈ ఆఖరి దినాల్లో దేవుడు మనకిచ్చే రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా ఏంటో మనం చూసాం. Do not follow the crowd. ఈ లోకంలో ఉన్న మనుష్యుల వైపు నువ్వు పడిపోవద్దు. But follow what the Bible is written. బైబిల్లో చెప్పిన మాటలను మాత్రమే నువ్వు నియమించడానికి ఆలోచించడానికి ప్రయత్నం చేయి. Read your Bible every single day. ప్రతిరోజు కూడా నీ బైబిల్ నువ్వు ధ్యానం చేయి. If you don't have knee problem, నీకు ముడుకుల సమస్య లేకపోతే, if you are not too old, నువ్వు ముసలివారి కాకపోతే, try as much as possible to kneel down and pray in your house. మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం It's చేయి. a way of humbling. ఇది మనల్ని మనం తగ్గించుకోవడం. Uncle and auntie knows, Pastor Satish knows, in the olden days so many people they be on their knees in prayer. మరి పాత రోజుల్లో మనం చూసినప్పుడు చాలా మంది దైవజనులు కానీ, చాలా మంది సంఘాల్లో ఉన్నప్పుడు కానీ వారు మోకరించి ప్రార్థన చేసేవారు. That is the place you will be filled with the power of the Holy Spirit. ఆ సమయంలో ఆ ప్రదేశంలో నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. I am seeing so many people. నేను చాలా మందిని చూస్తున్నాను. I am telling you in my observation. నా యొక్క దృష్టిలో, నా ఆలోచనలో చెప్తున్నాను. We were the last ones. మేము ఆఖరి వ్యక్తులమేమో. People who are younger than us, మాకన్నా యవ్వనస్తులు చాలా మంది they don't know what is kneeling down and pray. మోకరించడం అంటే ఏంటో కూడా వారికి తెలియదు. They pray. Shake their legs and pray. కాళ్ళు ఊపుకుంటూ ప్రార్థన చేస్తారు. That's why they are powerless. అందుకే శక్తిహీనత కలిగిన వారు అయిపోతున్నాం Lot మనం. of lights, lot of smoke, lot of jumping, but there will be no. లైట్లు ఉంటాయి, పొగలుంటాయి, గెంతుతారు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం వారిలో దూరం అవుతుంది. But if we humble ourselves before God, మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లయితే He will lift us up. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. This ministry ఈ పరిచర్య is not the result of money, it's the result of tears and the kneeling down and praying. ఇదేదో డబ్బుల వల్ల, years and years. దేని వల్లలో ఇదంతా కట్టబడలేదు, కానీ కొన్ని సంవత్సరాల కన్నీటి ప్రార్థన వల్లే ఈ పరిచర్య జరుగుతుంది, కట్టబడింది. Let us always be rooted in the word of God. దేవుని యొక్క వాక్యములో మనము నాటబడిన వారిగా ఉందాం. Let's not get carried away. మనం ఈ లోకములో ఉన్న పరిస్థితుల వైపు వెళ్ళిపోవద్దు. Thank God for the blessings. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు. But our ultimate blessing is the presence of God in our life. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతకు మించిన ఆశీర్వాదం మన సంఘములో, మన కుటుంబాల్లో ఇంకేమీ కూడా లేదు. Hallelujah. హల్లెలూయా. Our ultimate blessing is the word of God, holding on to the word of God. దేవుని యొక్క వాక్యానికి అంటుకట్టబడడం అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం. Trembling before God in His presence. దేవుని వాక్యము ద్వారా నువ్వు భయముతో, భయభక్తులు కలిగిన వాడిగా జీవించడం అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. How many of you are really hungry for the Holy Spirit? దేవుని యొక్క అభిషేకము కొరకు ఎంతమంది తృష్ణ కలిగిన వారుగా ఉన్నారు, ఆకలి కలిగిన వారుగా ఉన్నారు? మీ చేతులు ఎత్తి చూపించగలరా నాకు? How many of you are hungry for the gifts, the fruits of the Holy Spirit? You want love, joy. దేవుని యొక్క ఆత్మ ఫలములు పొందాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? If you are hungry, God will fill you.
నువ్వు తృష్ణ కలిగి ఉంటే, ఆకలి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. Most of the times our prayers are for money and healing. ఎంతసేపు కూడా మన ప్రార్థనలు ఎక్కువ శాతం దేని కొరకు ఉంటాయంటే అయితే స్వస్థత కొరకు, లేకపోతే ఆర్థికమైన But ఆశీర్వాదం God కొరకు. says hungry for the greater things, the bigger things, the higher things. ఇంకా ఉన్నతమైన వాటి కొరకు నువ్వు ఆశ కలిగి ఉండని దేవుడు చెప్తున్నాడు. There are crorepathies in Palasa, కొంత వందలాది కోటీశ్వరులు ఉన్నారు పలాసలో, in Vizag. వైజాగ్లో. Tell me, whom the enemy is afraid? Is he afraid of the crorepati or is he afraid of the one who kneels down and pray? శత్రువు సాతానుగాడు ఎవరిని చూసి భయపడతాడు? ఈ కరోర్పతిని చూసి భయపడతాడా, లేదంటే మోకరించి ప్రార్థన చేసే ప్రార్థన యోధులను చూసి భయపడతాడా? Who has the power? ఎవరికి శక్తి ఉంది? So let us go back. మరలా మనం తిరిగి వెళ్దాం. Let us go to that. మరలా మనం తిరిగి ఆ దినాల్లోకి Let వెళ్దాం. our roots become deeper and wider so that our fruits will become more. మన వేర్లు ఇంకా లోతుగా డీప్గా నాటబడినవిగా ఉన్నప్పుడు మనం ఇచ్చే ఫలములు ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Let's close our eyes. మన తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, Let's stand in our feet. మనం లేచి నిలబడదాం. If your health is okay, lift up your hands and ask the Holy Spirit, Holy Spirit, we want the fruit of the Holy Spirit in our life, Lord. మీరు ఆరోగ్యం బాగున్నట్లయితే మీ చేతులు పైకెత్తండి, మోకరించాలనుకుంటే మోకరించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ అభిషేకంతో మమ్మల్ని నింపండియా. I want to be filled with the Holy Spirit. నాయనా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడాలని I ఆశపడుతున్నాం. need the fruits of the Holy Spirit in my life. నాయనా తండ్రి ప్రభువా, నీ యొక్క ఆత్మ ఫలమును మేము పొందాలి నాయనా. I don't want to be a weak Christian in these last days. నాయనా, బలహీన పడిన క్రైస్తవుడు వలె నేను ఉండకూడదు. I don't want to be shaky in my life. నాయనా తండ్రి, అటు ఇటు కదిలింపబడే వారిగా నేను ఉండకూడదయా. I want my roots to go deeper. నాయనా, నా యొక్క వేళ్ళు ఇంకా లోతుగా నీలో నాటబడాలయ్యా. I want to be strongly planted in your house. నాయనా తండ్రి, నీ యొక్క గృహములో మేము ఇంకా బలముగా నాటబడాలి ప్రభువా. That no wind or rain will shake us, oh Father, but we నాయనా, will be like the house that is built తుఫానులు on the వచ్చినా rock. ఎన్ని అపాయాలు కలిగినా మేము ఎటువంటి కదిలింపబడిన వారిగా, స్థిరమైన వారిగా మేము ఉండాలయ్యా. Pray to God. Open your mouth and pray to God. నోర్లు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Don't wait for a music or a song. ఏదో పాట కొరకో దేని కొరకో మీరు ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. Dear brothers, these last days it is our time నాయనా, to fight. నాయనా తండ్రి, అంత్య దినాల్లో నువ్వు ఎదిరించవలసిన సమయం ఇది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా నువ్వు నాటబడడానికి అవకాశం కలుగుతుంది, స్థిరముగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. Tell him, without your Holy Spirit I cannot live in these last days. I want your Holy Spirit. పరిశుద్ధాత్ముడా, నీ శక్తిని అభిషేకం లేకుండా నేను ఉండలేనయ్యా. I want to bear the fruits of the Holy Spirit. నాయనా తండ్రి, నీ ఫలమును నేను కలిగి ఉండాలి I ప్రభువా. want the gifts of the Holy Spirit. నాయనా, నీ వరమును నేను కలిగి ఉండాలయ్యా. To overcome all the pressure in these evil days, last days. ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రభువా, నీ సహాయం నాకు కావాలి. Father, I want to stay closely to you. తండ్రి, నీతో నేను సన్నిహితముగా ఉండాలి. I want to stay closely to your word. నాయనా, నీ యొక్క వాక్యముకు నేను దగ్గరగా ఉండాలి I ప్రభువా. want to be so closely connected to my pastors, to my church. నాయనా, నా fellow సంఘమునకు, believers. నా దైవజనులకి నేను సన్నిహితంగా ఉండే అవకాశాన్ని నాకు దయచేయి నాయనా. We have to stand strong as a family. నాయనా, సంఘముగా మనం నిడవవలసిన సమయం ఇది. We cannot even leave one person away. మనం ఎవరినో కూడా ఈ సమయంలో విడిచిపెట్టవలసిన అవసరం మనకు లేదు. Father, we pray nobody will walk away from this sound gospel. నాయనా తండ్రి, ఈ దృఢమైన దేవుని పరిచర్యలో, ఈ సువార్త నుంచి ఎవ్వరు కూడా బయటికి వెళ్లకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. If you are filled with the Holy Spirit, speak in tongues. దేవుని సన్నిధిలో భాషలలో మాట్లాడగలిగిన వారు మాట్లాడదాం. దేవుని అడుగుదాం, ప్రభువా నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ అభిషేకమును మాకు దయచేయండి నాయనా. నీలో లోతుగా మేము నాటబడాలయ్యా, ఇంకా డీప్ గా మేము నాటబడాలి ప్రభువా. ఎవ్వరం కూడా మౌనంగా ఉండొద్దు. Holy మగవారు, Spirit, we cannot do anything without you. నాయనా, నీవు లేకుండా మేము ఏమీ చేయలేము You నాయనా. are the vine. నీవే మా And we సమస్తమై are the ఉన్నాం branches. నాయనా. మేము నాయన కొమ్మలుగా ఉన్నాం. Unless we are connected to you, we cannot bear fruit. నీతో మేము ముడిపడి ఉండకపోతే మేము ఫలములు ఇవ్వలేమయ్యా. But if we are connected to you, we will bear more fruit. నాయనా, మేము నీతో కలుపడి ఉన్నప్పుడు ప్రభా, మేము అద్భుతమైన ఫలములు ఇవ్వగలుగుతాం ప్రభా. Without you, we cannot do anything, Lord. నీవు లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా. Help me, Holy Spirit. నాకు సహాయము చేయి నాయనా. Forgive my sins. నాయనా, నా పాపములను క్షమించండి. Forgive my iniquities. నాయనా తండ్రి, అపరాధములు క్షమించండి. I hate them and I love you, Jesus.
నాయనా వాడిని నేను అసహ్యించుకుంటాను, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. Mata raka sudoro kotoraba. మాలాందారా మమ రిషాలాందారా మమ రికాలాందారా మమ షికా బాబా 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 రబా బాబా రమాలాందారా లాందారా బాబా రికాలాందారా మమ. Le barabasi andara. ఎవ్వరం కూడా మౌనముగా ఉండద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీ సమయంలో నన్ను తాకండి అయ్యా, నన్ను తాకండి ప్రభువా, నీ అభిషేకముతో నన్ను నింపండి నాయనా. Let this church have freedom to the Holy Spirit of Father. నాయనా తండ్రి, నీ పరిశుద్ధాత్మను పొందుకునే స్వాతంత్రమును మాకు దయచేయండి. Holy Spirit have freedom in your children's life. పరిశుద్ధాత్ముడా, ఈ సంఘములో నీ స్వాతంత్రతను దయచేయమని అడుగుచున్నాను. Fill them with your anointing. నాయనా నీ అభిషేకంతో నీ బిడ్డలను నింపండి. Fill them with your mighty power. నాయనా నీ శక్తితో నీ బిడ్డలను నింపండి అయ్యా. You promised us in the last days you will pour out your spirit నాయనా అంత్య దినాల్లో నీ అభిషేకమును కుమ్మరిస్తానన్నావు. on all people, ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తానన్నావు. young and old. నాయనా ముసలివారు యవ్వనస్తులు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తానన్నావు. Fill them with your Holy Spirit. నాయనా నీ ఆత్మ చేత నింపండి అయ్యా. Rabahasianta rakatura baba baba baba. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Dema rahasada Orika malandara baba baba rishi alandara mama Le rikalandara barahasianta mama rakatura barakaraba. shikara baba bari baba bara malandara landiara. Strengthen every house churches, strengthen every cell group. నాయన తండ్రి, ప్రతి గృహమును, ప్రతి సెల్ గ్రూప్ ని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి కూడికను కూడా మీరు బలపరచండి. Whoever is in the ministry, small or big, strengthen them, O Father. నాయన పరిచర్యలో ఏదో ఒక రీతిగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. Raise up more people to preach the word of God. నాయనా నీ సువార్త కొరకైనా ఇంకా ఎంతో మందిని లేవనెత్తమని Raise అడుగుచున్నాం. up more people to bear more fruits by winning the souls for Christ. నాయనా తండ్రి, నీ కొరకు ఇంకా ప్రభువా నూతనమైన ఆత్మలను రక్షించే బిడ్డలుగా ఈ సంఘమును ఉంచండి అయ్యా. Raise up more people to be sent out to the world to preach the gospel. నాయనా తండ్రి, లోకములోనికి సువార్త ప్రకటింపడానికి ఎంతో మంది మందిరము నుంచి లేపబడాలయ్యా. As you open yourself up to the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మ కొరకు నీ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో He will come and fill you. ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు. He will heal your diseases. ఆయన నీ ప్రతి ఒక్క అనారోగ్యమును కూడా ఆరోగ్యముగా He will మార్చబోతున్నాడు. take you out of the poverty. నువ్వు నీ పేదరికమును నిర్మూలన చేయబోతూ He ఉన్నాడు. will remove all the problems. నీలో ఉన్న ప్రతి సమస్యను కూడా ఆయన దూరం చేయబోతూ You ఉన్నాడు. will become the host of the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మకు గొప్ప హోస్ట్ గా మారబోతున్నావు. You will be used mightily by the Lord. నువ్వు రాబో దినాల్లో అద్భుత రీతిగా దేవుని కొరకు వాడబడే రీతిగా నువ్వు మార్చిపోతున్నావు. That is the plan of God for your life. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో అదే ఉంది. To make you a blessing. నిన్ను ఆశీర్వదింపాలని, To bless many people through నీ you. ద్వారా ఎందరినో ఆశీర్వదించులాగన. Be strong and courageous in these last days. ఈ ఆఖరి దినాల్లో ధైర్యముగా నువ్వు ఉండాలి. The Lord your God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Thank you, Holy Spirit. I just want to say a prayer for those who are weak and sick. మరి ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ I ఉన్నారు. see people with some headache on the left side of your head. మరి మీ ఎడమ వైపు తలనొప్పి కలిగిన వారు ఎవరైనా ఉన్నారో నాకు కనబడుతూ ఉన్నారు. On the left thigh, left leg also there are people with pain. ఆ ఎడమ కాలు కూడా నొప్పేస్తున్న వారు, పీకుతున్నవారు. On the right ankle, down on your leg. అలాగనే మీ కుడి కాలు కింద అరిపాదము దగ్గర. Some of you have a problem with your eyesight. నీ ఐసైట్ ప్రాబ్లం ఉన్నవారు కొంతమంది ఉన్నారు. This is how the gifts of the Holy Spirit will work. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరములు ఈ విధంగానే పనిచేస్తాయి. Some of you have pain on the right side of your stomach, bottom. మరి కొంతమంది కుడి పక్కన కడుపులో కొంచెం నొప్పితో బాధపడుతూ ఉన్నారు. Some with a pain on the shoulder, back side. మరి మీ భుజాల నొప్పితో కొంతమంది బాధపడుతూ ఉన్నారు. The more closer you get to the Holy Spirit, the more God will speak to you. పరిశుద్ధాత్మతో నువ్వు ఎంత సన్నిహితంగా ఉంటే దేవుడు అంత సన్నిహితంగా నీతో Some of you మాట్లాడతాడు. are so confused. Last whole week you were breaking your head and you could not find answer. మరి God says He is going to give you peace this morning. క్రిందటి వారం అంతా కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమో జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు అటువంటి వారితో దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. This person could not speak last week. They were turning left to right and thinking. God says it's an attack from the enemy. God is going to give you peace. నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న అటు ఇటు
తిరుగుతున్నావు కానీ మాట్లాడలేకపోతే దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. దేవుడు నీకు అద్భుతమైన పరిష్కారాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. Close your eyes, and if you have any sickness in your body, keep your hands over there. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఇందాక చెప్పిన ఎటువంటి అనారోగ్యంలో నువ్వు ఉన్నట్టయితే మీ కుడి హస్తమును దేవుని వైపు మీ చేయి వైపు పెట్టుకోండి. తలపైన అయితే తలపైన, కడుపుపైన అయితే ఎక్కడైతే అక్కడ మీరు మీ చేయిని వేసి ప్రార్థన చేయండి. God is going to heal you today. దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Father, in the name of Jesus, we come to your feet. నాయనా నీ సన్నిధిలో మేము వస్తున్నామయ్యా. Thank you for the cross. నాయనా తండ్రి నీ సిలువను బట్టి నీకు వందనాలు Thank you చెల్లిస్తున్నాను. for the blood of Jesus Christ. నాయనా తండ్రి నువ్వు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకై నీకు Thank వందనాలు. you for the healing that you have given to your children. నాయనా తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప స్వస్థతను బట్టి నీకు వందనాలు And they are going చెల్లిస్తున్నాం. to receive their blessing today. నాయనా తండ్రి వారు ఈ ఆశీర్వాదాన్ని పొందబోతున్నందుకు నీకు వందనాలయ్యా. We come against every sickness in the mighty name of Jesus. యేసు నామములో ప్రతి ఒక్క అనారోగ్యమును కూడా లయపరచుకొని అడుగుచున్నాం We ప్రభువా. cast you out from their bodies. నాయనా వారి శరీరం నుంచి వారిని దూరం చేయండి అయ్యా. Speak your healing that you got for us on the cross. నాయనా తండ్రి నువ్వు ఏ స్వస్థతనైతే నాయన సిలువలో పొందావో అదే రీతిగా మా స్వస్థతను దయచేయండి దేవా. Speak over your children, of Father. నాయనా తండ్రి వారి జీవితాల్లో స్వస్థను నేను By your పలుకుతున్నాను. stripes we are healed. నాయనా తండ్రి నీ దెబ్బల చేత మేము స్వస్థను పొందుకుంటున్నామయ్యా. Thank you, Lord Jesus, నీకే వందనాలు for చెల్లిస్తున్నాం. healing your people. నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు నీకు Thank you, వందనాలు. Lord Jesus, నాయనా నీకు స్తోత్రాలు. for delivering your people. నాయనా తండ్రి నువ్వు విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. Continue to lead them. నాయనా వారిని ముందుకు నడిపించండి. Continue to fill them. నాయనా వారిని శక్తితో నింపండి. In Jesus' name I pray, Father. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దశంతరం కూడా కూర్చుందాం. కానుకలను స్వీకరిద్దాం. మరి ఎవరెవరైతే కానుకల కొరకు పేర్లు ఇవ్వబడ్డాయో దయించి వారు